నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ అవకతవకల్ని తేల్చే పనిలో సర్కార్. మాజీ మంత్రి కేటీఆర్ పాత్రపై విచారణకు ఏసీబీకి సీఎస్ లేఖ. కాళేశ్వరం ప్రాజెక్టుపై నేటి నుంచి మరో దఫా విచారణ. కమిషన్ ఎదుట హాజరు కానున్న ఎస్కే జోషి, రజత్ కుమార్. అసెంబ్లీలో ఇవాళ భూభారతి బిల్ ప్రవేశపెట్టనున్న సర్కార్. గురుకులాలు, ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలపై స్వల్పకాలిక చర్చ. రైతులకు మద్దతుగా నేడు పంజాబ్లో రైల్ రోకో. సమస్యలు పరిష్కరించాలని కేంద్రానికి డిమాండ్. రెబల్స్ వశమైన సిరియాలో నెతన్యాహు పర్యటన. బఫర్ జోన్ను ఇజ్రాయెల్ సైన్యం నియంత్రిస్తుందని ప్రకటన. తాజాంశాన్ని చూస్తున్నాం. జమ్మూ కశ్మీర్లోని కథువాలోని ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటల ధాటికి ఊపిరాడక 6 మృతి చెందారు. ఈ అగ్ని ప్రమాదంలో మరో 4 గాయాలయ్యాయి. आपके लगी इधर उधर क्यों उतर गया उन दोनों जाने को सोया नहीं और क्या करो. ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో మాజీ మంత్రి కేటీఆర్ పాత్రపై విచారణ జరపాలని ఏసీబీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. అవినీతి నిరోధక చట్టం ప్రకారం గవర్నర్ అనుమతి లేఖను కూడా పంపించారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు ఏకపక్షంగా నిధుల బదిలీ జరిగినట్లు ఆరోపణలున్నాయి. తొలుత సాధారణ విచారణ చేసి ఆ వివరాల ఆధారంగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయనున్నారు. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై విచారణ జరిపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సమగ్ర దర్యాప్తు చేయాలని అవినీతి నిరోధక శాఖకు సీఎస్ శాంతికుమారి లేఖ రాశారు. అప్పటి పురపాలక శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ పై అభియోగాలు ఉన్నందున అవినీతి నిరోధక చట్టం ప్రకారం ముందుగా గవర్నర్ నుంచి అనుమతి తీసుకున్నారు. గవర్నర్ అనుమతి లేఖను కూడా ఏసీబీకి పంపించారు. పురపాలక శాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై కేసు నమోదుకు సీఎస్ ఇప్పటికే అనుమతిని ఇచ్చారు. ఏసీబీ అధికారులు తొలుత సాధారణ విచారణ చేపట్టనున్నారు. సాధారణ విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెడతారు. ఫార్ములా ఈ కారు రేసుతో సంబంధమున్న వారికి మొదట నోటీసులు ఇచ్చి విచారిస్తారు. హెచ్ఎండీఏ నుంచి చెల్లించిన 55 కోట్ల లావాదేవీలు ఎలా జరిగాయి, ఆ డబ్బులు చివరకు ఎవరి ఖాతాలో వెళ్లాయనే అంశాల్ని ఏసీబీ నిగ్గు తేల్చాల్సి ఉంటుంది. ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎఫ్ఈఓ ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ పురపాలక శాఖ మధ్య 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందం కింద లాంగ్ ఫామ్ ఎల్ఎఫ్ఏ జరిగింది. 9, 10, 11, 12 సీజన్ల కార్ రేసులు నిర్వహించేలా ఈ ఒప్పందం కుదరగా 9వ సీజన్ కార్ రేసును 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో నిర్వహించారు. అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆమోదంతో ఒప్పందం కుదిరిందని, శాఖాధిపతిగా తాను ఎంఓయూ చేసినట్లు అరవింద్ కుమార్ గతంలో సీఎస్కు ఇచ్చిన వివరణలో పేర్కొన్నారు. ప్రతి సీజన్లో పెట్టుబడి పెడతానన్న ప్రమోటర్ తొలి సీజన్లో తనకు నష్టం వచ్చిందని లేఖ రాసినట్లు పురపాలక శాఖ పేర్కొంది. 10వ సీజన్కు వచ్చేసరికి ప్రమోటర్గా ఉండేందుకు ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకు రాలేదు. ఒప్పందాన్ని రద్దు చేసుకోలేదు. హైదరాబాద్లోని రేసు నిర్వహించేందుకు ఎఫ్ఈఓ ఆసక్తి చూపిందని, ప్రత్యామ్నాయ ప్రమోటర్ను ఖరారు చేయడంలో జాప్యం జరుగుతోంది కాబట్టి 10వ సీజన్ నిర్వహణపై ముందుకెళ్లాలని పురపాలక శాఖ మంత్రి సూచించారని అరవింద్ కుమార్ తెలిపారు. నిధుల చెల్లింపునకు సంబంధించి సెప్టెంబర్ 25న ఎఫ్ఈఓ నుంచొచ్చిన మెయిల్ ఆధారంగా 2023 సెప్టెంబర్ 27న మంత్రికి ఫైల్ను సర్క్యులేట్ చేసే హెచ్ఎండీఏను ప్రమోటర్గా, హోస్ట్ సిటీగా చేర్చామన్న ఆయన తర్వాత ప్రమోటర్తో ఎఫ్ఈఓ ఒప్పందాన్ని రద్దు చేసుకుందని పేర్కొన్నారు. దీంతో త్రైపాక్షిక ఒప్పందం కాస్త ఎఫ్ఈఓ, హెచ్ఎండీఏల మధ్య ద్వైపాక్షిక ఒప్పందంగా మారినట్లయింది. ఎఫ్ఈఓకు అక్టోబర్ 5వ తేదీన 23 కోట్లు, 11న మరో 23 కోట్లు కలిపి మొత్తం 46 కోట్లను హెచ్ఎండీఏ నుంచి చెల్లించారు. పన్నుల కింద మరో 9 కోట్లు కూడా హెచ్ఎండీఏ చెల్లించింది.
ఫార్ములా ఈ రేసులో హెచ్ఎండిఏ ప్రమోటర్గా చేరినా అందుకు బోర్డు ఆమోదం తీసుకోలేదని ప్రభుత్వం గుర్తించింది. ఎఫ్ఈఓ హెచ్ఎండిఏ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం 2023 అక్టోబర్ 30న కుదిరింది. దానికంటే ముందే హెచ్ఎండిఏ డబ్బులు చెల్లించింది. అక్టోబర్ 11న రెండో దఫాగా 23 కోట్లు చెల్లించడానికి ముందే ఎన్నికల షెడ్యూల్ వెలువడిందని, అయినప్పటికీ ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోలేదని ప్రభుత్వం గుర్తించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు 43 కోట్లను పౌండ్లుగా మార్చి ఎఫ్ఈఓకు చెల్లించిందని, ఇలా చెల్లించాలంటే రిజర్వ్ బ్యాంకు అనుమతి అవసరమని, అనుమతి తీసుకోకపోవడం ఉల్లంఘనలకు వర్తిస్తుందని ఏసీబీకి ఇచ్చిన ఫిర్యాదులో పురపాలక శాఖ పేర్కొంది. ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో ఒప్పందం కుదరడానికి ముందే నిధులు చెల్లించడం, నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీ రూపంలో ఇవ్వడంపై ఏసీబీ విచారణ జరపనుంది. దర్యాప్తులో భాగంగా ఫార్ములా ఈ సంస్థ ప్రతినిధులకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. అధికార దుర్వినియోగం జరిగిందని ప్రాథమిక ఆధారాలు లభించే పక్షంలో అందుకు బాధ్యులైన వారి అరెస్టు తప్పకపోవచ్చు. రాబోయే రోజుల్లో ఫార్ములా ఈ రేసు సంచలనాత్మకంగా మారుతుందని భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నేటి నుంచి ఐఏఎస్, విశ్రాంత ఐఏఎస్ అధికారుల విచారణ చేపట్టనుంది. గతంలో నీటిపారుదల శాఖ బాధ్యతలు నిర్వర్తించిన విశ్రాంత ఐఏఎస్ అధికారులు ఎస్కే జోషి, రజత్ కుమార్ ఇవాళ కమిషన్ ముందు హాజరు కానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి విచారణ చేస్తున్న కమిషన్ ఇప్పటి వరకు ఇంజనీర్ల విచారణ పూర్తి చేసింది. ఇంజనీర్లు, విశ్రాంత ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేసి సాక్ష్యాలు నమోదు చేసింది. విధానపర నిర్ణయాలకు సంబంధించి ఐఏఎస్ అధికారులను కమిషన్ విచారణ చేయనుంది. ప్రాజెక్టు పనుల విషయంలో నీటిపారుదల, ఆర్థిక శాఖల బాధ్యతలు చూసిన అధికారుల నుంచి కమిషన్ ఇప్పటికే అఫిడవిట్లు స్వీకరించింది. వాటి ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ వారిని ప్రశ్నిస్తారు. రేపటి నుంచి మిగతా అధికారుల విచారణ కొనసాగనుంది. శాసనసభలో ప్రభుత్వం ఇవాళ భూభారతి బిల్ ప్రవేశపెట్టనుంది. 6 చట్టం 2024ను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభలో ప్రవేశపెడతారు. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రులు 2 సభల్లోనూ సమాధానాలు ఇస్తారు. ఆ తర్వాత శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ సవరణ బిల్ ప్రవేశపెడతారు. అనంతరం శాసనసభలో గురుకుల, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. శాసనమండలిలో ఇవాళ క్రీడా బిల్, విశ్వవిద్యాలయాల సవరణ బిల్, జీఎస్టీ సవరణ బిల్లులను సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. అదేవిధంగా కౌన్సిల్లో పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు తెలంగాణ పీసీసీ ఇవాళ చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఉదయం 11 గంటలకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్భవన్ వరకు భారీ ప్రదర్శన నిర్వహిస్తారు. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు పాల్గొంటారు. అమెరికాలో గౌతమ్ అదానీపై వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణలు, మణిపూర్ అల్లర్లు, విధ్వంసాలపై కేంద్రం తీరును నిరసిస్తూ ఏఐసీసీ చలో రాజ్భవన్ కు పిలుపునిచ్చింది. ప్రదర్శనను విజయవంతం చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సోయాబీన్ పంట అదనపు కొనుగోళ్ల కోసం ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఖరీఫ్లో కేంద్రం ప్రకటించిన మద్దతు ధర 4,892 రూపాయల చొప్పున 59,000 మెట్రిక్ టన్నుల సోయాబీన్ను సర్కారు సేకరించింది. రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ల విజ్ఞప్తి మేరకు కేంద్రం నిర్దేశించిన పరిమాణం 59,508 మెట్రిక్ టన్నుల కంటే అదనంగా మరో 25,000 మెట్రిక్ టన్నుల సేకరణకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు ఇచ్చారు. సోయాబీన్ రైతులకు మద్దతు ధర లభించేలా మరో 25,000 మెట్రిక్ టన్నుల సేకరణకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా ఆ ప్రతిపాదన పరిశీలనలో ఉందని మంత్రి తుమ్మల తెలిపారు. అయితే రాష్ట్ర రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం వెంటనే అనుమతి ఇచ్చిందని వివరించారు. ఆదిలాబాద్లో అత్యధికంగా 27,811 మెట్రిక్ టన్నులు సేకరించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
పీజీ మెడికల్ ఆయుష్ అడ్మిషన్లకు సంబంధించి స్థానికత నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం తెచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. పీజీ మెడికల్ నిబంధనలు 2021కి సవరణ చేస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవో 148, 149లను హైకోర్టు కొట్టివేసింది. తెలంగాణలో ఎంబీబీఎస్, బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్ చేసిన వారికి స్థానిక కోటా పరిధిలోనే అడ్మిషన్లు కల్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా రాష్ట్రం వెలుపల చదివిన ఇన్ సర్వీస్ అభ్యర్థులకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అడ్మిషన్లు కల్పించాల్సి ఉంటుందని పేర్కొంది. స్థానిక కోటా పీజీ మెడికల్ ఆయుష్ ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం తెచ్చిన జీవో 148, 149లను సవాల్ చేస్తూ దాదాపు 98 పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుత పిటిషనర్లలో దాదాపు అందరూ ఏపీ, రాజస్థాన్లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. వీరితో పాటు చైనా తదితర ప్రాంతాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి రాష్ట్రంలో సివిల్ సర్జన్లుగా సేవలందించిన వారు సైతం స్థానిక కోటా కింద తిరస్కరించడంపై పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టి మంగళవారం 106 పేజీల తీర్పు వెలువరించింది. ఇంజనీరింగ్, టెక్నికల్ కళాశాలల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను దశల వారీగా త్వరలోనే చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. సచివాలయంలో ప్రైవేటు కళాశాలల యజమానులు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు, అసలు కలిపి ఏడాదిలో 66,000 కోట్లు చెల్లించామని తెలిపారు. ఆర్థిక సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని, అసెంబ్లీ సమావేశాల తర్వాత బకాయిలను దశల వారీగా చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు మనుగడ సాగించాలంటే బకాయిల చెల్లింపు అనివార్యమనేది తమ ప్రభుత్వం ఆలోచన అన్నారు. ఖమ్మం జిల్లా దానవాయిగూడెం బీసీ సంక్షేమ పాఠశాల విద్యార్థిని లక్ష్మీ భవానీ కాళ్లు చచ్చుబడిపోవటం అత్యంత అమానవీయ ఘటన అని మాజీ మంత్రి హరీష్ రావు ఆక్షేపించారు. మార్చి నుంచి నవంబర్ వరకు లక్ష్మీ భవానీ అనే విద్యార్థినికి 15 సార్లు ఎలుకలు కొరిగితే అధికారులు ఏం చేస్తున్నట్లని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కారు పాలనలో బడిలో పాఠాలు వినాల్సిన పిల్లలు అనారోగ్యంతో ఆసుపత్రుల పాల్గొనడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే లక్ష్మీ భవానీ ప్రాణాల మీదకు తెచ్చిందని ఆరోపించారు. ఇంతటి దారుణమైన పరిస్థితులు ఉంటే గురుకుల బాటతో పేరుతో ఒక్కరోజు ప్రచారం చేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, తీవ్రంగా అనారోగ్యం పాలైన లక్ష్మీ భవానీ కీర్తిని నిమ్స్ ఆసుపత్రికి తరలించి అత్యుత్తమ వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన మాదిగలకు రిజర్వేషన్లు కల్పించే విధంగా ఎస్సీ ఏకసభ్య కమిషన్ కృషి చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. హైదరాబాద్ కలెక్టరేట్లో రాష్ట్ర షెడ్యూల్ కులాల విచారణ కమిషన్ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల్లో ఉపవర్గీకరణపై వివరణాత్మక అధ్యయనం కోసం బహిరంగ విచారణ నిర్వహించారు. ఈ విచారణలో ఎస్సీ ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ హాజరై వివిధ ఎస్సీ కులాల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. వినతి పత్రం అందజేసిన మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు విద్య, ఉద్యోగ, సంక్షేమ రంగాల్లో 70% రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. మాదిగల అవకాశాలు ఇతరులెవరూ దోచుకోవద్దని, మాదిగలు కూడా ఇతరుల అవకాశాలు కోరుకోవటం లేదన్నారు. 70% అవకాశాలు వచ్చే విధంగా వర్గీకరణ జరగాలని మేము డిమాండ్ చేశాం. అదే సమయంలో జనాభా పరంగానే ఎందుకు కోరుతున్నామంటే ఈ దేశంలో షెడ్యూల్ కులాల రిజర్వేషన్లు ఏ రాష్ట్ర జనాభాకు అనుగుణంగా ఆ రాష్ట్రంలో పర్సెంటేజ్ అమలు జరుగుతుందే తప్ప దేశవ్యాప్తంగా ఒకే శాతం రిజర్వేషన్ అమలు జరుగుతలేవు. ఈ 59 కులాల్లో ఏ కులాలు ఎందులో ఉన్నారన్నా వాళ్ళ ఇష్టం తప్ప వాళ్ళ జనాభాకు అనుగుణంగా ఎంత ఉంటే అన్ని అవకాశాలు మాలలకైనా, మాదిగలకైనా, ఇతర కులాలకైనా ఎవరి అవకాశాల వల్ల దక్కే విధంగానే వర్గీకరణ చేపట్టే విధంగా సిఫార్సులు చేయాలని, అది అతి త్వరలో వర్గీకరణ అమలు జరిగే విధంగా మీ సిఫార్సులు త్వరగా చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటలో స్టే ఉత్తర్వులు ఉన్నప్పటికీ పేదల ఇంటిని పంచాయతీ అధికారులు కూల్చివేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పేదల ఇళ్లు అయినందున కూల్చివేశారని, అదే ధనవంతులు చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చేసే ధైర్యం ఉందా అని నిలదీసింది. పేదల ఇళ్లను కూల్చివేయడం ద్వారా తమ అధికార దర్పాన్ని ప్రజల్లో ప్రదర్శించాలని చూస్తున్నారని మండిపడింది. కోర్టు ఉత్తర్వులున కూల్చివేసినందుకు సొంత ఖర్చులతో ఇంటిని పునరుద్ధరించాలని పంచాయతీ అధికారులను ధర్మాసనం ఆదేశించింది. దోమలపెంట గ్రామంలో ఇంటిని నిర్మించుకుని చాలా ఏళ్ల నుంచి కటకం మహేష్, నాగలక్ష్మి నివాసం ఉంటున్నారు. ఇంటికి ఆస్తి పన్ను, అందులో దుకాణానికి ట్రేడ్ లైసెన్సు తీసుకున్నారు. అయితే అది అక్రమ నిర్మాణమని అధికారులు నోటీసులు జారీ చేయగా పిటిషనర్లు హైకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయినా అధికారులు కూల్చివేయడంతో బాధితులు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. విచారణ జరిపిన ధర్మాసనం కూల్చివేసిన నిర్మాణాన్ని పునరుద్ధరించాలని, పరిహారం, శిక్ష గురించి తర్వాత పరిశీలిస్తామని విచారణను వాయిదా వేసింది.
వైద్యం వికటించి నారాయణపేట జిల్లా కోస్గిలో ఓ చిన్నారి మృతి చెందడంతో డాక్టర్ను బాధిత కుటుంబీకులు చితకబాదారు. గుండుమల్ మండలం సుభ్యానాయక్ తండాకు చెందిన ధనుంజయ్ సోనీబాయికి 9 నెలల చిన్నారి దీక్షిత ఏకైక సంతానం. జ్వరంతో పాటు ఉబ్బసం ఎక్కువ కావడంతో కోస్గిలోని ఓ ప్రైవేటు వైద్యుడి వద్ద చూపించారు. ఆ వైద్యుడిచ్చిన మందులను చిన్నారికి వేయగా ఉబ్బసం వ్యాధి అధికం కావడంతో మళ్లీ అదే ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే మార్గం మధ్యలోనే చిన్నారి మృతి చెందింది. ఇదే విషయంపై తండావాసులు ప్రశ్నిస్తూ దాడికి దిగడంతో వైద్యుడు పారిపోయాడు. ఆసుపత్రి ఫర్నిచర్ను ధ్వంసం చేసి రోడ్డుపై పడేశారు. పోలీసులు వచ్చి పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రయత్నించగా తమకు న్యాయం చేయాలంటూ తండావాసులు నిరసనకు దిగారు. నేనే ఉన్నా, ఇప్పుడు నేనే చూస్తా, ఇప్పుడు డాక్టర్లా ఇప్పుడు హాస్పిటల్ నేను ఉన్నప్పుడు నేనే చూస్తా అనే లేదు సార్, డాక్టర్ ఉన్నప్పుడు నేను రేపు చూపెడతామని లేదు నేను మందన్నా తీసుకోపో, రేపు వస్తే రేపు సరే మందన్నా తీసుకోపోమని సరే సార్ మందన్న నైట్ పోతాం, ఒక నైట్ కోసం మందు ఇవ్వమన్నా, నైట్ కోసం మంది పొద్దుగల 8 గంటల ఈ హాస్పిటల్లో ఉంటా సార్ నేను అని నేను వెళ్ళిపోయినా. పాలు తప్పకన్నా ముందే మందేయమని మందేసిన మందేసాకన్నా పాప ఇక ఏమేమో చేసే అప్పుడే ఉంటే వచ్చినాం, ఇంకా హాస్పిటల్కి వచ్చినాం, ఇంటికి వచ్చినాక పేర్చే చచ్చిపోయా. ఏం చేయాలి ఇప్పుడు చెప్పు. రైతు బీమా సొమ్మును కాజేసేందుకు పక్కా స్కెచ్ వేశారు ఆ రైతులు బతికుండగానే చనిపోయినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించి రికార్డులు తారుమారు చేశారు. నామినీలుగా ఉన్న భార్య బొట్టు గాజులు తీసేసి అధికారులను ఏమార్చి సినీ ఫకీలో ఒక్కొక్కరు 5 లక్షల చొప్పున బీమా ఎక్స్గ్రేషియా కొట్టేశారు. మంజీరా బ్యాంకులో తలా 2 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులను నొక్కేశారు. మెదక్ జిల్లా గుట్టకిందపల్లి గ్రామానికి చెందిన పిట్ల శ్రీను, ఎలిగేడి మల్లేశం అనే రైతులు రైతు బీమా పథకం డబ్బుల కోసం బతికున్నా చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించారు. ఒక్కొక్కరు 5 లక్షల చొప్పున నొక్కేశారు. పంచాయతీ కార్యదర్శి సహకారంతోనే డెత్ సర్టిఫికేట్ సృష్టించారని ఎవరికి అనుమానం రాకుండా ఓటర్ గుర్తింపు రేషన్ కార్డుల్లో సైతం తొలగించారు. డెత్ సర్టిఫికేట్ ఆధారంగా తమ పేరిట ఉన్న భూమిని భార్యల పేరిట పౌతి మార్చి రికార్డులను తారుమారు చేశారు. ఈ తతంగమంతా గ్రామ సర్పంచ్ కుమారుడు వెంకటాద్రి హయాంలో జరిగిందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మండల వ్యవసాయ అధికారులు గ్రామానికి వెళ్లగా నామినీగా ఉన్న పిట్ల జ్యోతి శేఖవ్వ బొట్టు గాజులు తీసేసి అమాయకత్వాన్ని ప్రదర్శించారని ఆమె తెలిపారు. కొంచెం ఎందుకంటే ఇది జనరేషన్లకు ఎఫెక్ట్ అవుతుంది. మంచి పని చేస్తున్నాడు అని ఇటువంటి బయటపడేసరికి అందరూ ఒకసారి షాక్ అయ్యారు. గవర్నమెంట్ ఆఫీస్ లో ఏదైనా సరే పొద్దున ఏదైనా పని మీద పోయినాం అనుకో, అరే గుడ్డకింపల్లి అనే పరిస్థితి వచ్చింది. ఇక 30 సంవత్సరాల నుంచి పింఛన్ వచ్చింది. ఇప్పుడు నేను నా ఆధార్ కార్డు తెస్తా, మంచి అదే ఆధార్ కార్డు చేస్తాను, ముగ్గురు పెడతాను. ఇప్పుడు పింఛన్ వచ్చేటోళ్ళు ఎంతమంది ఉన్నారో చూసుకో. నా ఆధార్ కార్డు తెస్తా ఎన్ని సంవత్సరాలు ఉన్నా, ఒక దాకా 50 ఉన్నా. నేను నా 60 సంవత్సరాలు చేస్తాను. 60 సంవత్సరాలు మంచి 12 మంది ఇస్తే 60 సంవత్సరాలు చేసి పంపినాను. నాకు గుట్టకింపల్లి గ్రామం నుంచి అంటే అతను చనిపోయినట్టుగా నాకు వాట్సాప్లో చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే నేను నా గ్రామంలో తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కున్నాను సమాచారం నిజమేనా కాదా అని. వాళ్ళు నిజమని చెప్పడంతో తర్వాత ఏంటంటే నేను ఒక 4 రోజుల తర్వాత నేను మళ్ళీ విలేజ్కి వచ్చాను. వచ్చినప్పుడు ఎంక్వైరీ చేస్తే అవును చనిపోయారని చెప్పి ఇక్కడ వీళ్ళు కూడా చెప్పడం జరిగింది. దాంతో నాకు డెత్ సర్టిఫికేట్ వచ్చింది. అంటే ఇట్లా ఈ పలానా వ్యక్తి చనిపోలేదు కానీ చనిపోయినట్టుగా కాగితాలు సృష్టించారు అని చెప్పడంతో నేను మళ్ళీ ఎంక్వైరీ చేస్తే ఇక్కడ వ్యక్తి ఉన్నట్టు నాకు కూడా తెలిసింది. పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో ఆందోళన కొనసాగిస్తున్న రైతులకు మద్దతుగా ఇవాళ పంజాబ్లో రైలు రోకో చేపట్టాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు రైలు రోకో నిర్వహిస్తామని రైతు సంఘం నేత శర్వాన్ సింగ్ పందేర్ చెప్పారు. ప్రజలంతా ఈ ఆందోళనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు రైళ్లను నిలిపివేయాలని ప్రజలను కోరారు. రైతులకు మద్దతు తెలిపేందుకు పంజాబీలంతా ఐక్యంగా నిలబడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించడం లేదని ఆరోపించారు. తమ పోరాటం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. రైతుల డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆమరణ దీక్ష చేస్తున్న జగ్జిత్ సింగ్ డెల్లేవాల్ ఆరోగ్యం విషమంగా ఉందని పందేర్ వివరించారు. ఆయనకు ఏమైనా జరిగితే కేంద్రమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. రాజ్యాంగంపై చర్చ సందర్భంగా అంబేద్కర్ను ఉద్దేశించి రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. షా వ్యాఖ్యలు అంబేద్కర్పై బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులకు గల తీవ్రమైన ద్వేషానికి నిదర్శనమని కాంగ్రెస్ మండిపడింది. అంబేద్కర్ను కించపరిచినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. మనుస్మృతిని విశ్వసించేవారు అంబేద్కర్తో ఖచ్చితంగా విభేదిస్తారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. అమిత్ షా చాలా జుగుప్సాకరంగా మాట్లాడారని,
అంబేద్కర్ పేరు వింటేనే బీజేపీ చిరాకు పడుతుందని మరో సీనియర్ నేత జయరాం రమేష్ ధ్వజమెత్తారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం కోట్లాది మందికి పవిత్ర గ్రంథమని, వెంటనే షా ఈ దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ పేరును పదే పదే తీసుకురావడం విపక్షాలకు ఒక ఫ్యాషన్ గా మారిందని నిన్న రాజ్యసభలో షా వ్యాఖ్యానించారు. అన్నిసార్లు భగవంతుడి పేరును తలిస్తే 7 జన్మలకు స్వర్గంలో స్థానం లభించి ఉండేదని అమిత్ షా వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ భద్రతను నిర్ధారించే మరో ఏర్పాటు కనుగొనేంత వరకు సిరియాలోని బఫర్ జోన్ను తమ సైన్యం నియంత్రిస్తుందని ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. రెబల్స్ వశమైన సిరియా భూభాగంలో నెతన్యాహు పర్యటించారు. గోలాన్ హైట్స్ సమీపంలోని బఫర్ జోన్లో ఒక ఇజ్రాయెల్ ప్రధానమంత్రి పర్యటించడం ఇదే తొలిసారి. అసద్ దేశం విడిచి వెళ్లిపోయిన వెంటనే ఇజ్రాయెల్ ఆ భూభాగాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో హెర్మోన్ పర్వత శిఖరంపై పర్యటించిన నెతన్యాహు తాజా పరిణామాలతో ఇజ్రాయెల్ భద్రతా ప్రాముఖ్యత మరింత పెరిగిందన్నారు. గోలాన్ హైట్స్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ గతంలో సిరియా నుంచి స్వాధీనం చేసుకుంది. దానికి సరిహద్దులోని 400 చదరపు కిలోమీటర్ల సిరియా భూభాగాన్ని నియంత్రణలోకి తీసుకుని దాన్ని బఫర్ జోన్ గా ప్రకటించింది. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాస్కోలో జరిగిన పేలుడులో న్యూక్లియర్ డిఫెన్స్ ఫోర్సెస్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లవ్ మృతి చెందారు. ఈ పేలుడుకు తామే పాల్పడినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఉక్రెయిన్పై రసాయన ఆయుధాల ప్రయోగానికి లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవే కారణమని, ఆయన్ని తామే అంతం చేశామని తెలిపింది. రష్యాలోని మాస్కోలో జరిగిన బాంబు పేలుడులో ఆ దేశ న్యూక్లియర్ డిఫెన్స్ ఫోర్సెస్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్ మృతి చెందారు. రష్యాలో అణు, జీవ, రసాయన ఆయుధాల రక్షణ ఆయన ఆధీనంలోనే ఉంది. కిరిల్లోవ్ నివసించే అపార్ట్మెంట్ బ్లాక్ సమీపంలో ఆపిన ఎలక్ట్రిక్ స్కూటర్లో పేలుడు పదార్థాలు అమర్చినట్లు అనుమానిస్తున్నారు. ఆ పేలుడులో ఇగోర్తో పాటు ఆయన అసిస్టెంట్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా ఓ ప్రకటనలో పేర్కొంది. భవనం ముందు శిథిలాలు పడి ఉండగా అక్కడే మంచులో 2 మృతదేహాలున్నాయి. పేలుడు ఘటనపై దర్యాప్తు సాగుతోంది. కిరిల్లోవ్ను తామే చంపినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. దీని వెనుక ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ SBU హస్తమున్నట్లు తెలిపింది. ఘటనా స్థలంలో 300 కిలోల పేలుడు పదార్థాలను గుర్తించినట్లు రష్యా మీడియా పేర్కొంది. ఉక్రెయిన్పై దాదాపు 3 ఏళ్లుగా సాగుతోన్న యుద్ధంలో రష్యా కోల్పోయిన అత్యంత సీనియర్ స్థాయి అధికారి ఈయనే కావడం గమనార్హం. ఈ పేలుడు ప్రదేశం రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ కు కొంత దూరంలోనే ఉంది. ఉక్రెయిన్ సైన్యంపై నిషేధిత రసాయన ఆయుధాల వినియోగానికి లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్ అనుమతులు జారీ చేశారని ఉక్రెయిన్ ఇటీవల ఆరోపించింది. ఆయన్ను యుద్ధ నేరస్తుడిగా పరిగణిస్తున్నామని పేర్కొంది. ఈ నేరానికి గాను ఉక్రెయిన్ కోర్టు కిరిల్లోవ్ కు శిక్ష కూడా విధించింది. ఇది జరిగిన 24 గంటల్లోనే ఇగోర్ పై బాంబు దాడి జరగడం గమనార్హం. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలుపెట్టిన తర్వాత ఇప్పటి వరకు 4800 సార్లు రష్యా రసాయన ఆయుధాలను ప్రయోగించిందని ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ ఆరోపిస్తోంది. నుంచి రష్యా జీవరసాయన ఆయుధాల రక్షణ దళానికి చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్ కొనసాగుతున్నారు. ఉక్రెయిన్ పై రసాయన ఆయుధాలను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. డ్రోన్ల సహాయంతో ఉక్రెయిన్ సైనికులపై రసాయనాలు విడుదల చేస్తున్నారని, దీంతో అనేక మంది అనారోగ్యం బారిన పడ్డారని ఉక్రెయిన్ భద్రతా విభాగం SBU గతంలో పేర్కొంది. ఈ క్రమంలోనే జనరల్ కిరిల్లోవ్ పై బ్రిటన్ కూడా ఆంక్షలు విధించింది. రష్యా తరపున అసత్య ప్రచారాలు చేస్తోన్న వ్యక్తిగా పేర్కొంది. అయితే ఉక్రెయిన్ పై రసాయన ఆయుధాలను ఉపయోగిస్తున్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తోన్న రష్యా జెలెన్స్కీ సేనలే ఈ తరహా దాడులకు ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడింది. చీడో తుపాను ధాటికి అతలాకుతలమైన ఫ్రాన్స్ ద్వీప సమూహం మాయోట్కు అండగా ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అవసరమైన మేర సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. తన ఆలోచనలన్నీ బాధిత కుటుంబాలపైనే ఉన్నాయని అన్నారు. అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మేక్రాన్ సారథ్యంలో ఈ విషాదాన్ని ఫ్రాన్స్ అధిగమిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. అటు ఫ్రాన్స్కు చెందిన రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను వేగవంతం చేశాయి. నేల కొరిగిన చెట్లను తొలగిస్తున్నాయి. సైనిక విమానంలో ఫ్రాన్స్ ప్రభుత్వం నిత్యావసరాలను మాయోట్కు తరలించింది. ఇందుకోసం సమీప ద్వీపంలో ఉన్న వైమానిక స్థావరాన్ని వినియోగిస్తోంది. తుపానుకు ముందు తర్వాత ఫోటోలను మాక్సర్ టెక్నాలజీస్ సంస్థ విడుదల చేసింది. అందులో ఎక్కడ చూసినా విధ్వంసమే కనిపిస్తోంది.